జౌజీ హల్వాకి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. జౌజీ అంటే జాజికాయ అండి. ఈ ఫ్లేవర్ తో చేసే హల్వా అన్నమాట. మనం చార్మినార్ వెళ్తూ ఉంటే మొహిన్ జాయ్ మార్కెట్ అని వస్తుంది. అక్కడ ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతాయి, మనం తెచ్చుకుంటాం కదా. అక్కడ ఫుడ్ అవుట్లెట్ ఉంటుందండి, ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మీకు అక్కడే స్పెషల్ గా చేసే హల్వా అన్నమాట. అక్కడ తప్ప ఇంకెక్కడ చేయరు, ఎక్కడ దొరకదు. ఒకవేళ తినాలి అనుకుంటే అక్కడికి పోవాలి, లేదా మన ఇంట్లో చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసుకుందాం. ఇప్పుడు కొన్ని ప్యాన్ పెట్టాను. ఒక స్మాల్ కప్ బాదం పప్పు, ఒక కప్పు జీడిపప్పు, ఇంకొక కప్పు పిస్తా. ఇవి వేసుకొని మంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ డ్రై రోస్ట్. నెయ్యి ఏం అవసరం లేదు, మామూలుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ అవసరం లేదు, కొంచెం మధ్య మధ్యలో మనకి డ్రై ఫ్రూట్స్ కనిపించాలి. అయితే ఇందులో మనం కావాలి అంటే వేరే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా అయితే బాదం, కాజు, పిస్తా ఇవి కంపల్సరీ. ఇంకేమైనా కావాలి అంటే అడిషనల్ గా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని కాసేపు పక్కన పెడుతున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేద్దాం. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్ లో ఒక 750 ml పాలు వేసాను. అలాగే ఒక 200 grams పచ్చి కోవా, ఇందులో షుగర్ లేదు, ప్లెయిన్ కోవా వేసి చక్కగా పాలతో పాటు, పాలు వేడవుతూ ఉంటే కోవా మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఎక్కువ స్వీట్ ఉండదు, మైల్డ్ గా బాగుంటుంది. సో పాలు మరిగే లోపల మనం డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే జాజికాయ ఇంత ముక్క వేస్తున్నాను. ఎక్కువ జాజికాయ ఫ్లేవర్ రావడం కోసం. మామూలుగా అయితే మనం 1 కిలో మటన్ లోనే కొంచెం ఇలా గీరి వేస్తాం, కానీ ఇప్పుడు మనం చేస్తుందే జాజికాయ హల్వా కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాం. అలాగే జాపత్రి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. పాలు కూడా వేడెక్కాయి. ఇప్పుడు చక్కగా ఈ పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో 150 grams షుగర్ వేస్తున్నాము. మైల్డ్ గా ఉంటుంది, ఎక్కువ స్వీట్ ఉండదు. సో అన్ని వేసిన తర్వాత ఒక 15 నుండి 20 నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ అంటుకోకుండా మంచిగా ఇలా కలుపుతూనే ఉండాలి. డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, పాలు అంతా బాగా ఉడికి మంచి థిక్ అవుతుంది. ఇందులోనే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసేసుకుందాం. ఇప్పుడు అసలైన పని మొదలవుతుంది అనమాట. హల్వా అనేది అన్ని వేసి బాగా కలుపుతూ ఉంటాం. కలపడం, ఉడకడమే పని అనమాట. ఎప్పుడైనా సరే హల్వాలు చేసేటప్పుడు మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో కొంచెం టైం తీసుకొని చేయాలి. మనం కరెక్ట్ గా హల్వా చేసాము అంటే చెయ్యి నొప్పి రావాలి. చెయ్యి నొప్పి రాలేదు అంటే కరెక్ట్ గా హల్వా చేయలేదని. ఎందుకంటే కలుపుతూనే 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 ఉండాలి. ఇలా ఎన్నిసార్లు కలిపాము, ఎన్ని కలుపుంటాం చెప్పండి కదా. సో చూడండి, దగ్గరకు వచ్చేసింది. కుంకుమ పువ్వు వేసాం కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఇలా గట్టిగా. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. మొత్తం నెయ్యి అంతా లోపలికి ఇంకిపోవాలి. జాజికాయ ఫ్లేవర్ స్మెల్ అసలు అదిరిపోయింది. మొత్తం చూడండి, నెయ్యి అంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇలాచి పొడి, ఏ స్వీట్ చేసినా సరే ఇలాచి పొడి పడాల్సిందే. దగ్గరగా కలుపుతూ ఉంటే ఒక ముద్దలాగా వచ్చిందంటే బౌల్లోకి తీసుకోవడం. చూడండి, ఇలా ఒక ముద్దలాగా వచ్చేయాలన్నమాట వేస్తూ ఉంటే. చల్లారితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది.
జౌజీ హల్వా తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక పాన్ లో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి జాజికాయ, జాపత్రి వేసి చక్కగా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ లో 500 గ్రాముల పాలల్లో 200 గ్రాముల పచ్చి కోవా వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అలాగే 150 గ్రాముల చక్కెర వేసి బాగా కరిగించుకున్న తర్వాత అందులో తగినంత నెయ్యి వేసి బాగా కలుపుకొని కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన జౌజీ హల్వా రెడీ అవుతుంది.